జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలో అన్నది కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఇప్పుడున్న క్యాబినెట్లో సగం మంది మా దగ్గర టికెట్ల కోసం వచ్చిన వాళ్ళు అంటారు. ఒకసారి ఎప్పుడైనా కావాల్సింటే ఫేస్ టు ఫేస్ ఆయన నాకు పెట్టండి ఎప్పుడన్నా. ఎవరైనా టికెట్ల కోసం నన్ను అడిగారు వాళ్ళు యాక్చువల్గా. ఓకే, మీరు రండి అని చెప్పి నాకు ఆఫర్ పెట్టారు. వాళ్ళ ఇంపార్టెంట్ లీడర్స్ కలిశారు, మాట్లాడారు. బట్ అది నేను టికెట్లు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఓకే, మిగతా వాళ్ళు కొంతమంది, నేను చెప్పేది క్యాబినెట్లో కొంతమంది ఉన్నారని, వాళ్ళే మమ్మల్ని ఎక్కువ తిడుతున్నారు ఇప్పుడు అని వాళ్ళ ఒపీనియన్. ఓకే, వాళ్ళు అనేది ఏంటంటే, ఎందుకంటే అప్పుడు అందరూ చూస్తూ ఉండి ఉంటారు కదా. అవును, కొంతమంది ఇటో కాలు అటో కాలు వేసిన వాళ్ళు ఉన్నారు. రాజకీయాలు ఆఫ్ కోర్స్ ఇవాళ రేపు అంటే ఇప్పుడు ఎలా అయిందంటే లాయల్టీ కంటే కన్వీనియన్స్. ఎస్, అది కూడా పబ్లిక్ కూడా ఎలా అయిపోయిందంటే, ఇదివరకైతే పెద్ద న్యూస్ అసహ్యంగా చూసేవాళ్ళు, ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, అసహ్యంగా. ఇప్పుడు అట్లేదు. అరే ఎన్ని కామలరా పాలిటిక్స్ అని ఒక దీన్ని కూడా పబ్లిక్ వచ్చేసారు. అంటే వాళ్ళు ఏం చేయలేక అలవాటు అయిపోయారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు పక్కల ముమ్మరంగా ఆపరేషన్ ఆకర్షణలు ఉన్నాయి. నేను టీడీపీలోకి మొన్న జాయిన్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నీ అదృష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు, జనరల్ గా పార్టీ మరి తిడతారు కానీ నిన్ను అందరూ కూడా టీడీపీలోకి రావాలి కోరుకుంటున్నారు ఏంటి అక్కడ అని చెప్పి. నాకు నిజం నాకు కూడా అర్థం కాదు. అదే జనరల్ గా కొంతమంది పార్టీ మారినప్పుడు జనాలు తిట్టేవాళ్ళు, అవును ఏ రైట్ ఇక్కడ పొలిటికల్ లైఫ్ ఇస్తే ఇక్కడ మారిపోయాడు, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు, మంత్రిగా ఉండి మళ్ళీ. బట్ ఎందుకు నువ్వు రావాలని పబ్లిక్ కోరుకున్నారు ఇక్కడ అని ఒక దీంట్లో వచ్చింది ఏంటి అనేవాళ్ళు. అంటే నిజంగా కూడా ఎందుకు అదే అన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వస్తుంది. అంటే చిరంజీవి ఉన్నట్టు అది అక్కడికి వెళ్లకుండా ఉండటం కూడా అదృష్టమే కదా. అంతే కదా. ఒకవేళ రోజు ఆ డిసిషన్ తీసుకుంటే ఏముంది, ఇంకా క్లోజ్ అయిపోయి ఉండేది. అందులో మీ ఏరియా అంతా ఏకపక్షంగా ఉంది కదా ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ ట్రైబల్ ఏరియా తప్ప ఉంది. మేము కూడా రావటం అనేది ఇగ్నిషన్ పాయింట్ స్టార్ట్ అయింది అక్కడ. అవును, ఇప్పుడు అప్పుడు దాకా కూడా టీడీపీలకి జాయినింగ్స్ స్టార్ట్ కల. అవును, నాతో నేను సీఎం గారితో మాట్లాడినప్పుడు కూడా 4 సార్లు అదే అన్నాడు, నేను కొంచెం టైం తీసుకుంటానంటే వద్దమ్మా, ఇంకా మనకి ఒక మెసేజ్ రావాలి, మీరు చార్టర్ డిసైడెడ్ కదా, చేరేటప్పుడు కొంచెం త్వరగా చేస్తే మనకి త్వరగా కొంచెం ఫ్లో స్టార్ట్ అయిపోద్ది అని చెప్పి. నేను కానీ మన తోట తిరుపతులు కానీ మొత్తం మా బ్యాచ్ మొత్తం ఒక దాదాపు 16-17 మంది, ఆర్ఎస్ ప్రతాప్ రెడ్డి, టీజే వెంకటేష్, మొత్తం ఆ బ్యాచ్ మొత్తం అంతా వన్స్ మన స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక ఫ్లో అయిపోయిందంటే ఇంకా ఆపేద్దాం మనం. అదే ప్రతి సందర్భంలో ఏంటంటే కొంత స్క్రాప్ కూడా వస్తుంది అట్లాగే. అప్పుడు అది కూడా వచ్చింది, ఇప్పుడు కూడా అంతే. తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇటు అటు తప్ప తాలు అన్ని వచ్చేస్తున్నాయి. అది ఏరుకోవడాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు అపోజిషన్ లేని పరిస్థితులు వస్తాయాక ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. తెలంగాణ నేను కామెంట్ చేయకూడదు కానీ ఆంధ్ర అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అపోజిషన్ అనేది నామమాత్రం అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న అపోజిషన్ లీడర్ పరిస్థితి కూడా దానికి ఇమ్మెచ్యూరిటీ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఆ టీమ్ స్పిరిట్ లేకపోవడం కావచ్చు. ఇప్పుడు ఎలా ఉండాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్గా స్టేట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాత్రిపూలు కష్టపడతా చేస్తా ఉన్నా కూడా ఇంకా డ్యూ టు వేరియస్ రీజన్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. ఒక పక్క సమ్మర్, ఒక పక్క వాటర్ ప్రాబ్లం, ఇంకో పక్క ఈ ప్రాబ్లం, రకరకాలు ఉన్నాయి. అన్నిటికంటే మించి కులాలు అన్ని ఉన్నాయి, కులాలు, రీజన్స్. కొత్తగా ఇప్పుడు మధ్య రాయలసీమ వెనుకబడతామని అక్కడ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్ని ఉన్న దగ్గర అతను కరెక్ట్గా పాలిటిక్స్ చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఉండొచ్చు. అవును, మీకు ఊపిరాడకుండా ఉండేది, కొంత ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. బట్ ఇప్పుడు చూస్తే ఇది మాకు కేక్ వాక్ లాగా ఉంది. ఈయనే అపోజిషన్ లీడర్ అయితే రేపు ఎలక్షన్ మాకు వన్ సైడ్ పాల్పోయింటే అసలు టీమ్ స్పిరిట్ కనపడలేదు మనిషిలో. పాలిటిక్స్ లో ఎలా ఉండాలి, ఏదన్నా ఎంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటి, ఈరోజు ఆయన అంత ఎక్స్పీరియన్స్, 3వ సారి ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు అపోజిషన్ లీడరు, నేషనల్ పాలిటిక్స్ మొత్తం శాసించాడు కొద్ది రోజులు. అటువంటి ఆయన కూడా కొత్త విషయం ఏదన్నా చెప్తా ఉంటే జస్ట్ లైక్ ఒక చిన్న పిల్లోడు వింటాడు. అన్నిటికంటే మించి ఓపిక ఉంది. అది కావాలి కదా, కొత్త తెలుసుకోవాలి అనేది. టెక్నాలజీ కావచ్చు, లేకపోతే పార్టీ ఎప్పుడు